హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజులో మనం డిఎస్సికి సంబంధించి ఒక మెయిన్ అప్డేట్ని చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం. మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ని చూసినట్లయితే మనకి సర్దుబాటు ప్రక్రియ అనేది ఒకరోజు పొడిగింపు అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టీచర్ల సర్దుబాటు అనేది మనకి పాఠశాల విద్యా డైరెక్టర్ గారు డాక్టర్ విజయరామరాజు గారు మనకి ఈ నెల 11వ తారీఖున సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తి చేస్తామని మనకి ఒక ప్రకటన అయితే చేసి ఉన్నారు. కానీ దాన్ని శుక్రవారం అంటే నిన్నటి దినమున మనకి కొంతమంది ఉపాధ్యాయ సంఘ నాయకులతో కలిసి పాఠశాల విద్యా అధికారులందరూ చర్చించుకొని కొన్ని అంశాలను అయితే చర్చించుకున్నారు. అందులో భాగంగానే మనకి ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ అనేది ఒకరోజు పొడిగించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క టీచర్ల సర్దుబాటు అనేది ఆదివారం జరగాల్సింది మనకి సోమవారం నాడు ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తి చేస్తామనేసి పేర్కొనడం జరిగింది. అయితే దీనికన్నా ముఖ్యమైన ఒక పాయింట్ని చూసినట్లయితే మనకి ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ అనేది దేని ఆధారంగా చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి ఉపాధ్యాయుల సర్వీస్ ఆధారంగా చేపడతామనేసి పలువురు విద్యాసంఘ నాయకులతో చర్చించి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. తర్వాత మనకి ఈ యొక్క పోస్టులు ఎంత మిగిలి ఉంది అనేది చూసినట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఫ్రెండ్స్ మనకి సబ్జెక్ట్ టీచర్లు అనేవి చాలా అవసరమై ఉన్నాయి అనేసి పేర్కొన్నారు. అయితే అందులో మనకి ఖాళీని చూసుకున్నట్లయితే మనకి చూడండి మొత్తం 17,190 మంది సబ్జెక్ట్ టీచర్లు మనకి అవసరమై ఉంది ఫ్రెండ్స్. అయితే అందులో మిగులు మనకి చూడండి 8,773. అయితే ఈ మిగిలిన 8,773ని ఆ 17,000 నుండి తీసేస్తే మనకి దగ్గరగా ఫ్రెండ్స్ సుమారు మనకి 9,000 పోస్టులు అనేవి మిగిలిపోతాయి. ఇది మనకి సబ్జెక్ట్ టీచర్ల కొరతగా మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి, ఈ యొక్క కొరతని పూడ్చడానికి పాఠశాల విద్యాశాఖ వారు ఏం చేశారంటే మనకి ఎస్జిటి పోస్టులు, ఈ యొక్క ఎస్జిటి పోస్టులు అనేవి మనకి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి నిర్ణయిస్తే మనకి మొత్తము 5,248 అవసరమై ఉంటే అందులో మనకి 20,469 మిగులుగా మనకి చూపించారు. అయితే మనకి ఇంకా అంటే ఇక్కడ ఈ యొక్క సంఖ్యను చూసుకున్నట్లయితే మనకి ఎస్జిటి పోస్టులు అనేవి చాలా ఎక్కువ మిగిలిపోతున్నాయి. అంటే టీచర్స్ ఎక్కువ మంది మిగిలిపోతున్నారు. కాబట్టి పాఠశాల విద్యాశాఖ వారు ఏం చేశారంటే ఈ యొక్క ఎస్జిటి కొరతను పూడ్చడానికి మనకి సబ్జెక్ట్ టీచర్లు అవసరం ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని సర్దుబాటు చేయడానికి ఎస్జిటి టీచర్లకి ప్రమోషన్లు ఇచ్చి ప్రాథమిక ఉన్నత పాఠశాలలకి వాళ్ళని ప్రమోట్ చేయాలి అనేసి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రమోషన్లు అనేవి మనకి కేవలం వాళ్ళ యొక్క సర్వీస్ ఆధారంగానే చేపడతారు. లేకపోతే చూడండి, మనకి ఈ సీనియర్ స్టేషన్ ప్రకారం మనము చూసుకున్నట్లయితే అలా తీసుకుంటే కొంతమంది కొన్ని చోట్ల టీచర్లు జూనియర్లుగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సర్వీసుల ఆధారంగా చేపడతాం అనేసి అన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, మనకి మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో మనకి టీచర్స్ అనేవాళ్ళు పిల్లల సంఖ్య ఎక్కువ ఉంది, టీచర్స్ తక్కువ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా మనకి టీచర్స్ అనేవాళ్ళు అవసరమై ఉంది. ఇంకా మనం ఇలా చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ అనేది చేపట్టేటప్పుడు వాళ్ళు దివ్యాంగులను ఇతర కేటగిరీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే వాళ్ళకు వచ్చే మినహాయింపుల్ని ఇచ్చి ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ అనేది చేపడతామనేసి మనకి పాఠశాల విద్యా డైరెక్టర్ గారు పేర్కొన్నారు. అయితే సబ్జెక్ట్ టీచర్ల అవసరము, ఆ యొక్క మిగుల్ని ఇవన్నీ మనం క్లియర్గా చూసుకుంటే మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయా, ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయా, ఇందులో మనకి అంటే ఎయిడెడ్ పాఠశాలలోనా లేకపోతే అదే మున్సిపల్లోనా లేకపోతే మనకి గవర్నమెంట్ స్కూల్లోనా ఇందులో మనకి టీచర్లు మిగిలిపోతున్నారు లేదా ఇందులో మనకి ఖాళీ ఉంది అనే విషయం అనేది మనకు క్లియర్గా ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ని చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఇంకా
చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క సమావేశాలు అనేవి మనకి శుక్రవారం జరిగాయి. శుక్రవారం జరిగిన తర్వాత అయితే మళ్ళీ దీని మీద ఆదివారము మనకి కొన్ని అంటే సమావేశం అనేది కొన్ని అంశాలని చర్చించుకుంటామనేసి మనకి పాఠశాల విద్యాధికారులు వాళ్ళు చెప్పి ఉన్నారు. అలాగే ఇటు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళతో కలిసి చర్చించుకుంటాము అనేసి కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఏదైతేనేమి ఫ్రెండ్స్, మనకైతే ఎందులో ఖాళీ ఉంది, ఎందులో ఇంకా టీచర్స్ అవసరము, లేదా ఎందులో ఇంకా మిగిలిపోతుంది, లేకపోతే ఏ స్కూల్లో ఇంకా టీచర్స్ మిగిలిపోయారు అనే విషయాలు మనకి ఈ యొక్క మనం ఈ యొక్క ఆర్టికల్ని చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఏదేమైనా సరే మనకి కావాల్సిందల్లా ఉద్యోగం మాత్రమే. కాబట్టి మనము ఎప్పటికప్పుడు జరిగే కొన్ని ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం మన ప్రిపరేషన్ని ఇంకా బెటర్ చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ డిఎస్సిలో భాగంగానే ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ని తీసుకొని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకా ఇలాంటి అప్డేట్ కోసము వేచి ఉంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తానని ఇంతటితో సెలవు.